పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ వచనము నుండి 7 వచనాల వరకు ఈ రాత్రి మనం ప్రభువుని స్తుతిస్తున్నాం. అనేక మర్మాలతో దేవుడు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మీరు ధన్యులగునట్లుగా ఆత్మ మూలముగా కనిపెట్టండి. ఆశీర్వదించబడినట్లుగా ఆత్మ మూలంగా కనిపెట్టండి. రక్షణలో బలమైన విశ్వాసులు ఎదుగునట్లు ప్రభు ఇచ్చిన తలాంతులను బట్టి దేవుని స్తుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మీకు ఇష్టమైతే నాతో పాటు కూడా మీరు చదవాలి అని నేను ఆశిస్తూ కోరుకుంటున్నాను. 4వ వచనం నుంచి ఇలా వ్రాయబడింది: నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడునూ హెచ్చరించుచున్నాను. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనా నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. దేవునికి స్తోత్రం. మీ అందరి కోసం నేను 5వ వచనాన్ని, అనగా మనందరి కోసం 5వ వచనం నేను ఒక్కనే చదువుతున్నాను. అని ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన ప్రేమ నుండి కలిగేది ప్రేమ. మనము అలా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. నేను 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. పైన 4వ వచనములో సెలవేయబడింది ఏమిటి అంటే, ఈనాడు మనము ఫేస్బుక్ ఆన్ చేసిన లేదా యూట్యూబ్ ఆన్ చేసిన వాటి నుండి వినబడేది ఏమిటంటే, అనేక మంది దైవజనులు చెప్పటానికి బాధగా ఉన్నా కానీ ఈ లేఖనాలను బట్టి చెప్పటం మాత్రం ఉండలేకపోతున్నారు. వ్యర్థమైన ఉపదేశాలను, కల్పనా కథలను, విమర్శనాత్మకమైనవి ఈనాడు మనము యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్నాం. ఒకటి ఏమిటంటే, వాళ్ళ నుండి, అంటే ఏ బోధకుడైతే ఉన్నాడో వారి నుండి ప్రజలకు ఎలాంటి వర్తమానాలు ఇస్తున్నారంటే వృధా వర్తమానాలు. ఏంటి? వృధా వర్తమానాలు. మనిషికి రక్షణ కలిగించే వర్తమానాలు లేవు. ఒక పాపిని రక్షించి పరలోకానికి నడిపించే వర్తమానాలు లేవు. ఇప్పుడు ప్రతి దైవజనుడు వర్తమానం 2 రోజుల నుంచి 4 రోజుల నుంచి కలకట్టాలో జరిగిన విషయం గురించి పాస్టర్లే బోధ. దేవుని పిల్లారా, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచక, యేసుక్రీస్తునందు భయం ఉంచక, యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచక, ప్రాముఖ్యంగా ఆయన రాకడ సమయంలో ఎలాంటివి జరుగును అని ప్రభువు ముందుగానే హెచ్చరించాడు. ఈ హెచ్చరికలను పట్టించుకోవటం లేదు. ఎక్కడో విషయం జరిగింది, దాని గురించి ప్రసంగం. ఎక్కడో ఏదో జరిగింది, దాని గురించి ప్రసంగం. వ్యర్థమైన కల్పన కథలతో, లోక సంబంధమైన విషయాలతో సువార్త నిండిపోయింది. సువార్తగా వెళ్ళటం లేదు. సువార్త ఒక పాపి కొరకని, సువార్త ఒక రోగి కొరకని, సువార్త క్షమాపణ కొరకని,
సువార్త రక్షణ కొరకని ప్రకటించలేకపోతున్నారు. వ్యర్థమైనవన్నీ పలికించి పిల్లరా డబ్బుల సంపాదనకై, ఆస్తి సమకూర్చుకొనుటకై ఈనాడు ఎంతో మంది ప్రశ్నార్థకమైన ప్రసంగాలు చేసి మానవునికి ఆధ్యాత్మికంగా లేక ఆత్మీయంగా అర్థం కాక లోకానుసారిగా అర్థం చేసుకునేటువంటి బోధలు, వృధా ప్రశ్నలు ఈనాడు కనపడుతున్నాయి. దేవుడు ముందుగానే చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఏమందో చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించుము. దేవునికి స్తోత్రం. దేవునితో కూడా పౌలు ఎలా శ్రమ అనుభవించాడో పౌలు వలె మనము కూడా శ్రమ అనుభవించాలి. ఒకవేళ పౌలు వలె నీకు ఇష్టం లేకపోతే నిన్ను రక్షించిన యేసుక్రీస్తు ఎలా శ్రమలు పొందాడో మన జీవితము కూడా ఒకరిని రక్షించటానికి శ్రమ పడాలి. శ్రమ పడతామంటే భోజనం లేక కాదు, శ్రమ పడతామంటే తిండి లేక కాదు, శ్రమ పడతామంటే వస్త్రాలు లేక కాదు, శ్రమ పడతామంటే గృహాలు లేక కాదు, శ్రమ పడతామంటే ఆస్తి సమకూర్చుకోవడం కాదు. శ్రమ పడతామంటే ఏంటో తెలుసా? దేవుని కొరకు ఒక పాపిని రక్షించి పరలోకానికి నడిపించాలి. దాని కొరకు శ్రమ పడండి. మరో పిల్లలు దేని కొరకు శ్రమ పడుతున్నాము అంటే లేదు, లేనే లేదు. మన మట్టుకు మనం సన్నిధికి వస్తున్నాం, మన మట్టుకు మనం ప్రార్థన చేసుకుంటున్నాం, మన మట్టుకు మనమే పాటలు పాడుకుంటున్నాం, మన మట్టుకు మనమే అనేకులతో కలిసి ప్రభువుని ఆరాధిస్తున్నాం. మరి రక్షణ ఏది? రక్షణ ఎక్కడ ఆగిపోయిందంటే ఒక బోధకుడు ద్వారా ఆగిపోయింది. రక్షణ ఎక్కడ ఆగిపోయిందంటే ఒక విశ్వాసి ద్వారా ఆగిపోయింది. రక్షణ ఎక్కడ ఆగిపోయిందంటే ఒక సంఘం ద్వారా రక్షణ ఆగిపోయింది. మీరు చెప్పాలా? ఎవరి ద్వారా రక్షణ ఆగిపోయింది? బోధకుడి ద్వారా, విశ్వాసి ద్వారా రక్షణ ఆగిపోయింది. అందుకనే ఈ రోజున ఏ కుటుంబం అయితే క్రైస్తవులుగా ఉందో సంఘములో కడవరకు తరతరాల నుండి ఆ కుటుంబమే క్రైస్తవులుగా ఉంది కానీ ఒక అన్యుడు రక్షించబడినటువంటి స్థితి లేదు. కారణం ఏమిటంటే ప్రశ్నార్థకమైన బోధ. మొదటిగా ఏం బోధది? ప్రశ్నార్థకమైన బోధ. క్రీస్తు శిలువలో శ్రమ పడినట్లుగా ఒక పాపిని రక్షించి దేవుని యొద్దకు తన తండ్రి యొద్దకు నడిపించబడినట్లుగా మనము కూడా సువార్త ప్రకటించాలి. ఆమేన్. ఎలా ప్రకటించాలండి? శ్రమ పడుతూ సువార్త ప్రకటించాలి. శ్రమ పడాలి. శ్రమ పడాలంటే కడుపు మార్చుకోవాలి. శ్రమ పడాలంటే సమయాన్ని చూడకూడదు. శ్రమ పడాలంటే బాధ్యతలు మర్చిపోవాలి. దేవుని కొరకు కంకణము కట్టుకుని నీ స్నేహితుల్లో, నీ బంధువుల్లో, నీ కుటుంబంలో ఎవరైతే రక్షణ పొందలేదో మొదటిగా వారి దగ్గర నీ సువార్త ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. మనలో ఎలాంటి సువార్త ఉందంటారు? రెండవదిగా సువార్త ఎలా అయిపోయిందంటే రెండవదిగా కట్టు కథలు, లేక పెట్ట కథలు, లేదా భార్య భర్తల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అక్క చెల్లెల మధ్యన గొడవలు, బంధుత్వాల మధ్యన గొడవలు, స్నేహితుల మధ్యన గొడవలు, ఇలాంటి కట్టు కథలతో సువార్త వెళ్ళిపోయిందంటే దేవుని పిల్లారా సువార్తగా వెళ్ళటం లేదు. అది నా బాధ. సువార్తగా చెప్పేవాడు లేడు. ఈనాడు కూడా విశ్వాసులు ఎలా అయిపోయారంటే ఎరిగిన పాఠమే కదా, ఎరిగిన స్టోరీయే కదా, ఎరిగినటువంటి కథలే కదా అనుకుంటున్నారు. విశ్వాసులు కూడా దేనికి వినటానికి అలవాటు పడిపోయారంటే కట్టు కథలకు. ఆయన చాలా బాగా చెప్పాడు. పలానూరులో అలా జరిగిందంట,
కలకటాలో అలా జరిగిందంట, ఢిల్లీలో అలా జరిగిందంట, అందుకనే దిశ పోలీస్ స్టేషన్ వచ్చింది అని రకరకాలుగా చెప్పుకుంటున్నాము. కానీ మనం చెప్పుకున్నటువంటి కథలో యేసయ్య లేడు. ఎవరికి స్తోత్రం చెప్పండి. ఎవరు లేరండి? యేసయ్య లేడు. యేసయ్య ఉంటే సువార్త ఉండును. యేసయ్య ఉంటే రక్షణ జరుగుతుంది. యేసయ్య ఉంటే స్వస్థత జరుగుతుంది. యేసయ్య ఉంటే విడుదల కలుగుతుంది. యేసు లేని కారణంగా ఏమైపోయిందంటే సువార్తలో ఉండినటువంటి రక్షణ ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. కట్టు కథలు 4వ అధ్యాయం 7వ వచనంలో చదవండి. 4:7 మొదటి తిమోతిలోనే 4:7లో ఏమని రాయబడింది? అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవుని భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునుము. హల్లెలూయా. ఏం విసర్జించాలంట? ముచ్చట్లు ఏం చేయాలి? మనము విసర్జించాలి. ముచ్చట్లు కాదు మందిరంలో. ఆ టైం వేరు, ఆ సమయం వేరు. మేమైతే చాలా భారంగా ప్రార్థన చేస్తున్నామండి. ఏమూరులో మణి కుమార్తె కొరకు చాలా చాలా భారంగా చేస్తున్నాం. మాకు సమయం అంటే మోకరుస్తున్నాం. ప్రార్థించాలని ఆశపడితే ప్రార్థన చేసేస్తున్నాం. కిడ్నీలు పాడైపోయాయి. మేమేమంటున్నామంటే ఆ కిడ్నీని దేవుడే బాగు చేయాలా, ఇంకో కిడ్నీని పెట్టడం కాదు. ఒకవేళ ప్రభువుకి వర్తమానం ఇచ్చి అవి పాడైపోయిన తీసేయండి, ఇంకోటి పెట్టండి అంటే అప్పుడు పెట్టుకోవచ్చు. కానీ అవే పాడైపోవాలి, అవే బాగవ్వాలి. మన వారం 10 రోజుల క్రితం కిడ్నీలు ఉండవలసినటువంటి ఆరోగ్యకరమైన కిడ్నీలు 1.3 అంతే, లేదా 1.5, అది కూడా కొంచెం ఇన్ఫెక్షన్ అంటే 1.3 ఉండాలి అట్లా పర్సంటేజ్. కానీ అమ్మాయికి ఎంత ఉందంటే 9.5 ఉంది. అంటే పూర్తిగా పాడైపోయాయి. 4 ఉంటేనే పాడైపోతాయి. జన్ పిల్లలు మేము చెప్పాము, నాకు దర్శనం వచ్చింది, ఖచ్చితంగా చెప్పాను, మళ్ళా వీళ్ళు ఒకసారి టెస్ట్ చేయించమన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విశ్వాసం ఉంచుతున్నారా? నమ్మకం ఉంచుతున్నారా? మళ్ళీ వీళ్ళు ఒకసారి టెస్ట్ చేయించన్నారు. మాకు తెలిసిన డాక్టర్లు చాలా మంది కలిసాం. కిడ్నీలు పాడైపోయాయి సార్, ట్రాన్స్ప్లాంటేషన్కి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే సార్. నిన్న మరలా వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే 9.5 ఉండవలసినటువంటి కిడ్నీలు ఈ రోజున 6.5 వచ్చేసాయి. తెలుస్తుంది చెప్పండి అమ్మా. ఏమో ప్రభు చిత్తం అయితే వాటినే బాగు చేస్తాడేమో. విశ్వాసం ఉంచాలి. ఏముంచాలా? విశ్వాసం ఉంచాలి. బోధలో వినువాడికి విశ్వాసం ఉండాలా. కట్టు కథలు చెప్పి, కల్పన కథలు చెప్పి విశ్వాసం లేక మైండ్ సెట్ను పాడు చేసేవి యూట్యూబ్లో వస్తున్నాయి. వినకండి. మీరు ఏ సంఘానికి చెందిన వారై ఉన్నారో, ఏ సంఘానికి వెళ్ళి ప్రతి ఆదివారం వాక్యం వింటున్నారో, ఆ సంఘములో నీ దాసుడు ఏ వాక్యం అయితే చెప్పాడో ఆ వారమంతా ఆ వాక్యాన్ని బట్టి ఎలుగెత్తి ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీ జీవితం అందు కూడా కార్యం చేస్తాడు. యూట్యూబ్లు చూసి, ఫేస్బుక్లు చూసి, ఇన్స్టాగ్రామ్లు చూసి, అవి చూసి ఇవి చూసి మీ విశ్వాసాన్ని భ్రష్టత్వం వైపు నడిపించుకోకండి. ముసలమ్మ ముచ్చట్లకు ఇది సమయం కాదు. ఏమి వింటున్నాం మనము? ఏమి వింటున్నాం పిల్లరా? సువార్త వినండి. మొదలుగా ఎలాంటి సువార్తది? ప్రశ్నార్థకమైన సువార్త.
రెండవ సువార్త ఎలా అయిపోయింది? ముచ్చట్లతో కూడిన సువార్త. మూడవ సువార్త ఎలాంటి తెలుసా? దొంగ సువార్త. చదువుతావా? ఎలాంటిదో? ఇదే 4వ అధ్యాయం 2వ వచనంలో చదువు తల్లి. 4వ అధ్యాయం 2వ వచనంలో దొంగ సువార్త. నేను 1 తిమోతి 4:2 వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నది. ఎవరికి స్తోత్రం? ఆత్మ తేటగా చెప్పుతున్నది. విశ్వాసుల యొక్క మనస్సు, విశ్వాసుల యొక్క మైండ్ సెట్ ఇప్పుడు ఎక్కడ పనిచేస్తుందంటే మోసపరచు ఆత్మలు. మనం ఎవరి వైపు తిరిగిపోయామంట? మోసము చేసే ఆత్మల వైపుకు, దెయ్యాల బోధ వైపుకు మనస్సు పెట్టి విశ్వాస భ్రష్టులం అయిపోయామంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుని పిల్లలు ఆలోచించండి. అంటే ఇప్పుడు క్రీస్తు సంఘానికి, యేసు రక్తముతో కడగబడిన సంఘానికి ఇప్పుడు ఏమీ లేదు, విశ్వాసము లేదు. నేను పరలోకానికి వెళ్తాను, నేను పరలోకములో ప్రభువుతో పాటు ఉంటాను, నేను పరలోకములో ప్రభువుతో పాటు నివసిస్తాను అని విశ్వాసం లేదు. ఇప్పుడు ఏ విశ్వాసం అంటే రోగం నుంచి బాగైపోతే చాలు, తెగులు నుంచి రోగం బయట పెడితే చాలు, స్వస్థత జరిగితే చాలు, అప్పుడు ప్రభువు నమ్ముకుంటాను అంటే ఇది ఏ విశ్వాసము? పరలోకానికి వెళ్ళే విశ్వాసము కాదు. పరలోకానికి విశ్వాసము ఎలాంటిదంట? మరణమును కూడా నువ్వు లక్ష్య పెట్టవు. పరలోకానికి వెళ్ళే విశ్వాసం ఎలాంటిదంటే అండి, మరణమును కూడా నువ్వు లక్ష్య పెట్టవు, మరణమును గురించి ఆలోచించవు. నీ యాత్ర విశ్వాస యాత్ర. ఏ యాత్ర అది? విశ్వాస యాత్ర. మన విశ్వాస యాత్రలో ఉన్నామా? స్వస్థత కలిగే యాత్రలో ఉన్నామా? మన యాత్ర, మన విశ్వాస యాత్ర ఉండాలా? ఈరోజు స్వస్థత పొందుకుంటామండి, మంచిదే. యూట్యూబ్ వర్తమానం వినో, ఫేస్బుక్ వర్తమానం వినో, రాజమండ్రిలో, హైదరాబాద్ వెళ్ళో, మద్రాసు వెళ్ళో, బెల్లంపల్లి వెళ్ళో, ఎక్కడైతే ఇలా జరుగుతున్నాయో అక్కడిక్కడికి వెళ్ళి స్వస్థత పొందుతాం. అది మరణం లేదా? ఆలోచించండి. నువ్వు స్వస్థత పొందినను మరణం ఉన్నది. అయితే పిల్లారా, రోగిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయకూడదా? స్వస్థత కొరకు ప్రార్థన చేయకూడదా? యేసు ప్రభు రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరిచాడు. 38 ఏళ్ళ నుండి 10 రోగిని స్వస్థపరిచాడు. యేసు ప్రభు గుడ్డి వాడికి చూపునిచ్చాడు, పక్షవాతం కలిగిన వాడికి స్వస్థనిచ్చాడు, కుష్టి వ్యాధికి స్వస్థనిచ్చాడు. ఇలాగ ఎన్నో స్వస్థలు చేశాడు కదా. దేవుని పిల్లారా, విశ్వాసికి స్వస్థత తనంతట అదే జరిగిపోతుంది. దాన్ని ఎవ్వడూ ఆపలేడు. దేవుని స్తోత్రం. మొదలుగా విశ్వాసం ఉంచాలి. ఎవరి యందు? స్వస్థత జరుగుతుందని కాదు, దేవుడు నన్ను రక్షించి నన్ను పరలోకాన్ని నడిపించాలి అనే విశ్వాసం ఉండాలా? దేవుని పిల్లారా, కానీ నాడు విశ్వాసులకు ఎలాంటి బోధలైనాయంటే దెయ్యాల బోధ, మోసము చేసే బోధ, అపవిత్రాత్మల బోధ, విశ్వాస భ్రష్టులు ఉన్నట్లుగా బోధలు చేస్తున్నారు. పిల్లారా, ఎలాగున నువ్వు ఉండవద్దు అని పౌలు తిమోతికి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగ ఉండవద్దు నువ్వు ఎలాంటి బోధలు చేస్తావేమో జాగ్రత్త. ఎలాంటి బోధలు చేసి నువ్వు కూడా దేవుని యొక్క యాత్రలో ఉండవు, దేవుని యొక్క విశ్వాస యాత్రలో ఉండవు. నువ్వు విశ్వాస భ్రష్టులైపోతావు, నరకానికి పోతావు. అలా ఉండకుండా విశ్వాసాన్ని మంచి త్రోవలో పెట్టు. ఎలాంటి త్రోవ? విశ్వాసానికి సువార్త ప్రకటిస్తే డాగు మచ్చలేని జీవితం అయి ఉండాలి. ఎలాంటి జీవితం అంట? డాగు మచ్చలేని జీవితం అయి ఉండాలి. ఇందులోనే 1 తిమోతి 5:22 చదువు తల్లి. 1 తిమోతి త్వరపడి ఎవరి మీదనైనను హస్త నిక్షేపణము చేయుకు, పరుల పాపములలో పాలివాడవై ఉండవద్దు.
నీవు పవిత్రుడవుగా ఉండినట్లు చూసుకో. దేవునికి స్తోత్రం. తిమోతికి పౌలు ఇచ్చిన ఆజ్ఞ, ఎవరి మీదనే నేను హస్త నిక్షేపణము చేయవద్దు. ఎందుకు అంటే పిల్లారా, బహుశా నేను అనుకుంటున్నాను ఆ సమయానికి పౌలు తిమోతిని అభిషేకించలేదు. తన పరిచర్యకు తిమోతిని నడిపిస్తున్నాడు. విశ్వాసంలో అతడు బలవంతుడగునట్లుగా నడిపిస్తున్నాడు. విశ్వాసం నుండి విశ్వాస భ్రష్టుడిగా పడిపోకుండా ఉండటానికి హెచ్చరిస్తున్నాడు. నేను అభిషేకించిన తరువాత, ఒక సంఘానికి నేను అప్పగించిన తరువాత అక్కడ నీవు చేయవలసింది చెప్తున్నాను, అంతవరకు నీవు ఎలాంటి బోధలు చేయవద్దు అన్నాడు. ఎవరి మీద నేను చేతులెత్తి పో అనుకో. మరి ఏమని చేయాలి? విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ఎంత చేయాలండి? విశ్వాసముతో ప్రార్థన చేయి, నమ్మికతో ప్రార్థన చేయి. దేవుడు గొప్పగా నిన్ను వాడుకుంటాడు. రెండవదిగా, సువార్త విని విశ్వాసిగా ఉన్నటువంటి నీ జీవితము ఎలా ఉండాలనుకుంటాడంటే మంచి మనస్సాక్షి ఉండాలి. ఏముండాలి? చాలా మందికి మనస్సాక్షి ఉండదండి. మనస్సాక్షిని చంపేస్తూ ఉంటారు. మనస్సాక్షిని బ్రతకనివ్వరు. మనస్సాక్షిని అనేకులకు మాదిరిగా ఉండనివ్వరు. మనస్సాక్షి అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండనివ్వరు. మనస్సాక్షి నిలువరముగా ఉండనివ్వరు. మనస్సాక్షిని చంపుతూ ఉంటారు. మనస్సాక్షిని విలువ లేకుండా చూస్తుంటారు. మనస్సాక్షికి ఏ విధమైన సాక్ష్యం లేకుండా చంపేస్తూ ఉంటారు. ఎలా ఉండమంటున్నారంటే మంచి మనస్సాక్షి కలిగిన వారిగా ఉండాలి. 19వ వచనం చదవండి. ఇదే తిమోతి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏం చేశారంటే విశ్వాసులు ఏం చేశారంటే మనస్సాక్షిని త్రోసివేసి ఏం చేశారండి? మనస్సాక్షిని ఏం చేశారు? వాళ్ళు త్రోసివేసేసారు. చెప్పాలి మీరు, మనస్సాక్షిని ఏం చేశారు? త్రోసేశారు. అంటే అర్థం తెలుసా? నీ సాక్ష్యాన్ని దొంగిలించావని. ఎక్కడో ఉన్న మాటను, ఎక్కడో చదివిన మాటను నీ జీవితానికి అన్వయించుకోవద్దు. నీ జీవితాన్ని అన్వయించుకోవలసింది దేవుని వాక్యం. ఈ వాక్యం నన్ను పట్టుకుంది, ఈ వాక్యం నన్ను కదిలించింది, ఈ వాక్యం నాతో మాట్లాడింది, ఈ వాక్యం నన్ను పాపిని అని చెప్పింది, ఈ వాక్యం నా మనస్సాక్షిని బాగు చేసింది, ఈ వాక్యం వల్ల నేను ఆదరించబడ్డాను, ఈ వాక్యం వల్ల ధైర్యంతో ఉన్నాను, ఈ వాక్యం వల్ల నేను పరలోకానికి చేరతాను అని విశ్వాసంతో ఉన్నాను అని చెప్పగలన సాక్ష్యము మన జీవితంలో ఉండాలి. అందుకే మాట చెప్తూ ఉన్నాడు. కానీ ఈ రోజున విశ్వాసులు ఎలా ఉన్నారంటే వాడబద్దలైపోయినట్లు ఉన్నారట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉన్నారంటండి? వాడబద్దలైనట్లు ఉన్నారు. వాడ పగిలిపోతుంటే వాళ్ళు ఏం చేస్తారమ్మా? పగిలిపోయిన చెక్కలను పట్టుకుని ఒడ్డుకి చేరారండి. ఎప్పుడమ్మా? తుఫానులో వాళ్ళ చెక్క ముక్కు మునిగిపోయిందా లేదా? గాలి కొట్టబడిందా లేదా? ముక్క చెక్కలైపోయిందా లేదా? ఎవరి పిల్లారా? కానీ వాళ్ళందరూ ఏం చేశారండి? దొరికిన వాడల్లో ఒక చెక్కను తీసుకుని ఈదుకుంటూ ఏదో ఒడ్డుకు పోయారు. కానీ మనకున్న ఒడ్డు ఒకటే, పరలోకం. పరలోకము చేరగల ధన్యత మనకుండాలి. మూడవదిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. మూడవదిగా ఏమిటంటే విశ్వాసం. మూడవదిగా ఏంటమ్మా? విశ్వాసం ఉండాలి. విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎబ్రీలు రాసిన పత్రిక 11:1 అక్కడ చెప్పబడిన మాట మనందరూ తెలిసిన మాటే. విశ్వాసమును బట్టి ఏమైనా భయపడని చెప్తాను తల్లి. ఆ విశ్వాసమును బట్టి నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువు ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు పిల్లారా, విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం.
మీకు అర్థమైంది మాట. విశ్వాసమును బట్టి నిరూపించబడినది అంటే అర్థమేంటి తెలుసా? విశ్వాసమును బట్టి నువ్వు పొందుకున్న మేలు అది వాస్తవమై ఉండాలి. నువ్వు పొందుకున్న మేలు నిజమై ఉండాలి. నువ్వు పొందుకున్న మేలు అసత్యముతో ఉండకూడదు. నువ్వు పొందుకున్న మేలు అబద్ధముతో ఉండకూడదు. నువ్వు పొందుకున్న మేలు దేవుని మహిమార్థమై ఉండాలి. విశ్వాసానికి ఉన్నటువంటి స్వరూపం అది. విశ్వాసానికి ఉన్నటువంటి స్వరూపాన్ని నువ్వు పాడు చేయవద్దు. పాడు చేస్తే మనకే నష్టమండి. పాడు చేస్తే మనమే నష్టపోతాం. దానివల్ల ఎవరికి నష్టం కాదు. పిల్లరా, అందుకని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసమును బట్టి నీ సాక్ష్యము సంఘానికి ఎలా ఉండాలి అంటే రుజువు కనబడాలి. ఎలా ఉండాలండి అంటే ఏంటి? సాక్ష్యం. నీకున్నటువంటి గొప్ప విశ్వాస జీవితాన్ని బట్టి నువ్వు పొందిన దర్శనము, లేదా నువ్వు పొందినటువంటి కళ, లేదా నువ్వు పొందినటువంటి అనుభవం, నువ్వు పొందిన పరిశుద్ధాత్మ, నువ్వు పొందిన కృపా వరం, నువ్వు పొందిన ఆత్మ ఫలం, ఇవన్నిటిని గురించి నువ్వుగా చెప్పవలసింది. ఈ సాక్ష్యం నిజమే అని నీ సహోదరులు చెప్పాలి. దేవుని స్తోత్రం. ఈనాడు సంఘాల్లో ఇవి కనిపించటం లేదు. సంఘాలు ఇవి మరుగైపోయాయి. విశ్వాసంలో ఇవి కనిపించడం లేదు. ఎందుకో తెలుసా? దొంగ బోధలు, కల్పనా కథలు, ముచ్చట్లతో కూడిన కథలు. సంఘానికి దైవజనుడు చెప్పుట వలన రక్షణ ఆగిపోయింది. స్వస్థతలు పెరిగాయి. దేవుని పిల్లారా, స్వస్థతలు ఎలా పెరిగాయో రక్షణ అలా పెరగాలి. రక్షణ అంటే బాప్తిస్మం కాదు. రక్షణ అంటే వెళ్ళిపోయి మునిగిపోవడం కాదు. రక్షణ అంటే పేరు మార్చుకోవడం కాదు. రక్షణ అంటే పిల్లగా నువ్వు పరలోకమునకు చేరటానికి దేవుడిచ్చిన సర్వాంగ సుందరమైన కవచం. దేవుడిచ్చిన సర్వాంగ సుందరమైన కవచం. ఈ అవయవాలన్నిటిని రక్షణ కప్పుతుంది. ఈ అవయవాలన్నిటిని రక్షణ కాపాడుతుంది. ఈ అవయవాలన్నిటిని దేనిని చెడిపోనివ్వదు. రక్షణ ఉంటే నీ మీద దాడి జరగదు. రక్షణ ఉంటే నువ్వు గాయపరచబడవు. రక్షణ ఉంటే దేవుని యొద్దకు నువ్వు చక్కగా ఆయన నేను పేరు పెట్టి లోపలికి పిలుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనం కల్పన కథల వైపుకు కాక, ముచ్చట్ల వైపుకు కాక, అబద్ధ బోధకుల వైపుకు కాక, ఇలా చాలా మంది యవనస్తులు అబద్ధ బోధకుల వైపుకు తిరిగి పరిగెడుతున్నారండి. అది విశ్వాసము కాదు, ఆకర్షణ. ఈరోజు ఆకర్షణకు బద్దలైపోయారు. దేవుని పిల్లారా, అలాగ ఉంటే ఎదుగుబదు ఉందండి. ఎదుగుబదు ఎప్పుడు ఉంటుందంటే విశ్వాసమును బట్టి ఉంటుంది. అబ్రహాం ఇంటి నుండి వచ్చినప్పుడు అతని యొక్క జీవితం ఏంటింది? భక్తి చేతులతో వచ్చాడు. ప్రభువునందు విశ్వాసం వచ్చిన తర్వాత దేవుడు అతను ఏం చేశాడు? దేశాలకే అతన్ని పెట్టేవాడిగా చేశాడు. రాజులకు పెట్టేవాడిగా చేశాడు. అన్యజనులకు పెట్టేవాడిగా చేశాడు. అబ్రహామును దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. విశ్వాసం అంటే అదే. దేవుని పిల్లారా, మన జీవితంలో ఖాళీ చేతులతో ఉన్నప్పుడు ఈ చేతులు నింపటానికి దేవుడు మనకు గొప్పవాడిని నియమిస్తాడు, రాజులు నియమిస్తాడు, నీ పనిని దీవిస్తాడు. నీ పని దీవించబడింది అంటే నీ జీతము ఏనాడు కూడా, చాలా మంది చూడండి జీతాలు తీసుకు ఇంటికి వచ్చేసరికి ఏముంటుందో. పూర్వకాలంలో మా మాస్టర్ కాలేజీ యోహాను గారని ఆయన కొవ్వూరు నుంచి వచ్చేవాడు. అసలు మంచి టీచర్, మంచి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న టీచర్. కానీ జపం తీసుకుని అంటే పాపం ఇంటికి వెళ్ళకి ఏముండదు. కిరాణా కొట్టుకడ, పాలు దగ్గర, ఇంకా ఫ్యాన్సీ స్టోర్లో, బిడ్డలకి బట్టల కొట్లో అన్నిటికి కట్టుకుంటూ వెళ్ళిపోయి ఖాళీ చేతులు వెళ్ళిపోయి ఏదో కొత్త గొప్ప ఉండేది అంతే. దేవుని పిల్లలు మంచి విశ్వాసి. దేవుని పిల్లరా,
దేవుని వాక్యం చెబుతుంది, అబ్రహామును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అబ్రహామును పిలిచిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అబ్రహామును పిలిచిన దేవుడు రోజు రోజుకి అబ్రహామును దీవించాడు, ఆశీర్వదించాడు. ఎందుకు అంటే అబ్రహాము కల్పన కథల వైపుకు, ముచ్చట్ల వైపుకు, దొంగ బోధల వైపుకు తిరగలేదు. మెల్కిసెదెకు దగ్గర అతడు విశ్వాసముతో కూర్చొని కానుకలు సమర్పించుకున్నాడు. మన జీవితం అలాగుండాలని ప్రభు పేట మనం చేస్తున్న మాటలు ముగిస్తున్నారు. ప్రార్థించుతున్నాం. మోకరించండి. ప్రభువా, నీవిచ్చిన సమయం, యేసయ్యా నీవిచ్చిన శ్రమ, నీవిచ్చినటువంటి సమయంలో నాయనా నేను ఈ బిడ్డలకు ఏ బోధించాను? వాస్తవమైన సువార్త, యథార్థమైన సువార్త, బాగు చేసే సువార్త, పరలోకానికి నడిపించే సువార్త. ఇది క్రీస్తు సువార్త. ప్రభువా, ఈ రోజున మా జీవితాన్ని కల్పన కథల వైపుకు, ముచ్చట్ల వైపుకు, దొంగ బోధక వైపు తిరగక, విశ్వాస భ్రష్టుల వలె కాక, విశ్వాసములో అబ్రహాము వలె మా జీవితాన్ని కాపాడుకోవటానికి కృప చూపండి. విశ్వాసం ఉంచితే సమస్త దోషాల నుంచి విడుదల. యేసు రక్తము ప్రతి పాపిని క్షమించింది. యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి జీవిస్తే అన్ని విషయాలలో విజయమే. ప్రభువా, మీకు వందనాలు. ఈ బిడ్డలు తిరిగి వెళుతున్నారు. మీ రక్షణ కవచముతో పంపండి. ఆనందముతో నిద్రించి ఉదయాన లేచి ప్రభు నా జీవితానికి నూతన బలము, నూతన శక్తినిచ్చడని విశ్వసించి ఆరాధనను పాలు పంచుకోవటానికి కృప చూపించి మేలు చేయము. దాసుడు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును సమాధానము కలుగునుగాక. యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి జయం. ప్రభు యేసు రక్తం మనకు సంపూర్ణ విజయం కలుగుగాక. అపవాది క్రియలు అనంతనాశనం గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.